ముందుగా మనకి మేషరాశి వారికి ఈ మార్చి నెల 2025 సంవత్సరానికి గాను జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ మేషరాశి వారందరికీ కూడా గురుడు ధనస్థానంలో ఉండడం, రాహువు మీనరాశి, శని మరి ఈ యొక్క కుంభరాశి, కేతువు కన్యా రాశి ఈ విధంగా ఉన్నారు గ్రహస్థితి. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మేషరాశి వారికి ఏం పర్వాలేదు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. గత నెల కంటే కూడా ఈ నెలలో కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి అన్నీ బాగున్నా సరే, ఒక విధమైనటువంటి నిర్వీర్యం, నిరాశ, నిస్తేజంగా లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఏదో బాధాకరంగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా. మరి శత్రువులపైన ఆధిపత్యం అనేటటువంటిది వీళ్ళు సాధిస్తారు. షష్ఠ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలన్నీ కూడా మెరుగుపడతా ఉంటాయన్నమాట. కాబట్టి ట్రంప్ ఎన్ని నిబంధనలు పెట్టినా అదంతా కూడా బయట మనకి మీడియాలో భయం కలిగిస్తూ ఉంటుంది. కానీ ఒరిజినల్‌గా మరి కొన్ని వేలాది మంది స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ అంతా కూడా యూఎస్‌లో, ఇతర దేశాల్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఏమీ లేదు. కాకపోతే మనకి ఈ యొక్క ఈ స్టూడెంట్స్ కొంచెం పని చేయకుండా ఉండాలా. అలాంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి మార్పులు తప్ప పెద్ద భయపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి, ఈ విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులకు మేషరాశి వారికి అవకాశాలున్నాయి. కాబట్టి మీరంతా కూడా మీరు కోరుకున్న విశ్వవిద్యాలయాలలో కోరుకున్న సీట్లు రావడానికి అవకాశాలున్నాయి. అలాగే మహిళలు వచ్చేసరికి వాళ్ళకి చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు? మరి ఈ మేము ఆడపడుచులను చూస్తున్నామండి, అత్తగారులను చూస్తున్నామండి. అయినా సరే మాకు ఇంట్లో సరైనటువంటి గుర్తింపు రావడం లేదండి. ఈ విధంగా మనస్తాపంతో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక విధమైనటువంటి ఈ ఆనందం అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మేషరాశి వారు ఏ పని మొదలుపెట్టినా సరే కొంచెం శ్రమతో అధిక ఫలితాన్ని సాధించేటటువంటి దిశగా ఈ వారం ఆలోచనలు, ఈ నెల ఆలోచనలు సాగుతాయి. కాబట్టి మేషరాశి వాళ్ళంతా కూడా మరి ఈ చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా కలగదు. అలాగే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఆ తర్వాత వ్యవసాయము ఇలాంటివన్నీ కూడా ఫెర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్‌లు చేస్తున్నటువంటి వాళ్ళకి డీలర్స్ అందరికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి మటన్ షాపులు, చికెన్ షాపులు, పౌల్ట్రీస్ మరి ఇలా హార్టికల్చర్ బిజినెస్‌లు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇకపోతే రైతులకొచ్చేసరికి అంత ఆశాజనకంగా ఉండదు. రైతులు మీడియంగా మరి వాళ్ళ పంట అనేటటువంటిది దిగుబడి వస్తుంది. మరి వాళ్ళ చేసినటువంటి అప్పులను మరి పూర్తిగా వీళ్ళు తీర్చలేకపోతారనమాట. అలాగే మిలిటరీలో పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, కమర్షియల్ ట్యాక్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ తర్వాత ఇలాంటి డిపార్ట్మెంట్స్‌లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ గూడా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారందరికీ కూడా సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఆహ్, పరిహారాల ప్రకారము మేషరాశి వారికి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకుంటే సరిపోతుంది. ఇక తంత్ర జ్యోతిష ప్రకారము మనము రావి చెట్టుకి శుభ్రంగా నీళ్లు పోయాలి. ఏదో ఒక స్పూన్‌తోనో, చిన్న రావి చెంబుతోనో కాకుండా ఒక బకెట్ నీళ్ళు సఫిషియెంట్‌గా దానికి పోసి చక్కగా వీళ్ళంతా ఏం చేయాలంటే అండి, మనం ఈ 108 ప్రదక్షిణాలు ఓం శనైశ్చరాయ నమః అంటూ మనం జపం చేసుకోవాలా. అలాగే ఈ నువ్వుల చిమ్మెలిని, నువ్వుల్ని, బెల్లాన్ని వేసి చిమ్మెలు తయారు చేసి వికలాంగులకి ఈ యొక్క చిమ్మెలు ఉండల్ని పంచాలి. ఈ స్వల్పమైనటువంటి పరిహారాలతో రాజకీయ నాయకులకి పదవి గండాల్ని పోతాయి.
అలాగే సినిమా స్టార్స్ వాళ్ళు తీసినటువంటి సినిమాలన్నీ కూడా హిట్ అవ్వడము. అలాగా ప్రొడక్షన్ వింగు, ఎగ్జిక్యూటివ్ వింగ్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ నెలలో మార్చి నెలలో ముందుకు దూసుకుపోతారు. శుభమస్తు.